హలో అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గిరిజా కృష్ణ వ్లాగ్స్. ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. అది ప్రతిసారి మీకు యూజ్‌ఫుల్ వీడియో అని చెప్తూ ఉంటాను కదా! ఈ వీడియో మాత్రం మన సొసైటీకి చాలా చేంజ్ తీసుకురావాలని ఒక వీడియో చేస్తున్నాననమాట. అదేంటంటే మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈ ప్రణీత్ హనుమంత్ పేరు చూసారా ఎంత చక్కగా పెట్టుకున్నాడో! హనుమంతుని పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ మరి ఎంత బాగా ఆహ్, ఆలోచించి ఆ పేరు పెట్టుంటారో. వాళ్ళ కొడుకు ఎంత అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి ఆ పేరు పెట్టుంటారు కదా! ఈ వీడియో చూసాక ఆ పేరుకున్న వాల్యూ పోగొట్టుకున్నాడు. తను తను యూట్యూబ్ ఛానెల్ ఒకసారి మీరు చూసినట్టు ఛానెల్ ఐడీ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. టి హనుమంత్ అని ఉంటది. ఆ ఛానెల్ నేను ఈరోజు నేను ఆ ఇన్సిడెంట్ చూసాకనే ఆ ఛానెల్ చూసాననమాట. అసలు ఎలాంటి వీడియోస్ చేస్తాడో తను. అందరూ చాలా మంది ఈ వీడియో మీద సీరియస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. అసలు చూద్దాము ఏంటి తను అసలు ఎలాంటి వీడియోస్ చేస్తాడు. 1,00,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. అని చెప్పి చూస్తూ ఉంటే ప్రతీదీ ఒకళ్ళ మీద నెగెటివ్‌గా రాయటం, నెగెటివ్ స్ప్రెడ్ చేయటం, ఒకళ్ళని ఒక మనిషిని తీసుకొని వాళ్ళ మీద ఒక జోక్స్ వేసుకోవడం, ముగ్గురు, నలుగురు వీడియో కాల్‌లో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకోవడం ఇదంతా చాలా అంటే చాలా వల్గర్‌గా ఉంది. మరి ఆడియన్స్ వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఆ ఛానెల్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. తప్పకుండా అందరూ రిపోర్ట్ కొట్టేసేయండి. యూట్యూబ్ ఛానెల్ అనేది టెర్మినేట్ అయిపోతదనమాట. ఇంక తను ఈ వీడియో అనేది అసలు ఈ వీడియో ఏంటి? ఏ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఆల్‌మోస్ట్ చాలా మంది చూసే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from పీడో నాన్న టు పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. వాళ్ళ నలుగురు ఈ హనుమంత్ అనే అతను ఈయనొక్కడు ఇంకా అలానే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! వీళ్ళు ముగ్గురు ఎంత చెండాలంగా అంటే ఎంత వల్గర్‌గా అంటే మాట్లాడుకుంటున్నారు. చాలా అంటే చాలా బాధేసింది. మరి ఇలా తయారవుతున్నారు అంటే మళ్ళీ ఆయన ఇక్కడ ఎడ్యుకేటెడ్ కాదా అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అలానే ఆయన యూఎస్‌లో జాబ్ చేస్తూ ఉంటారంట. ఇండియాలో కూడా ఉండరు. సో మరి అలా ఎలా చేయాలనిపించింది? ఇప్పుడు జనరల్‌గా చాలా అంటే చాలా ఎవ్రీడే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. 4 ఇయర్స్ పాప, 3 ఇయర్స్ పాప మీద అఘాయిత్యాలు చేయడం, పెద్ద పెళ్ళిళ్ళైన పిల్లలకైతే కట్నాల కోసం అని చెప్పి అత్తమామల టార్చరు, హస్బెండ్ టార్చరు, ఆ టార్చర్ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకోవడం అండ్ అలా ఒక్కొక్క కేసుల్లో అయితే దారుణాతి దారుణంగా వాళ్ళే పొడిచి నరికి అలా చంపేయడం. అసలు ఇవన్నీ చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. మరి ఆడపిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావట్లేదు. అలా అని మగపిల్లలకి ఏం చెప్పి పెంచాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు మా చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పి పెంచాలి, అసలు సేఫ్టీ రూల్స్ అనేవి ఏ విధంగా చెప్పాలనేది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని ఇలా చేయండి, ఇది నేర్చుకోండి, ఇలా వల్గర్‌గా మాట్లాడండి, లేకపోతే వీళ్ళని బ్లేమ్ చేయండి అని చెప్పి ఎవరు పెంచరు కదా! ఎవరైనా మంచి అభివృద్ధిలోకి రావాలని మంచి బుద్ధులు చెప్పి, మంచి మాటలు చెప్పి, మంచి చదువు చెప్పించి ఇప్పుడున్న రోజుల్లో చదువు అనేది ఎంత కాస్ట్‌లీ అయిపోయింది. అయినా సరే ఎటువంటి సెకండ్ థింకింగ్ లేకుండా, వేరే ఆలోచన లేకుండా ఎంత ఖర్చైనా పర్లేదు బాగా చదువుకోవాలి, బాగా బుద్ధి రావాలి అని చెప్పి చాలా అంటే చాలా కాస్ట్ పెట్టి చదివిస్తున్నారు. మరి వాళ్ళ బుద్ధంతా ఏమైతుంది? ఓన్లీ చదువులకే పెడుతున్నారా? ఇలాంటి సెకండరీ సోషల్ సర్వీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సర్వీస్ లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ పక్క మనిషిని గౌరవించే విధంగా మాట్లాడాలి. ఎవరిని కించపరిచేలా మాట్లాడకూడదు. కించపరచడం ఒక ఎత్తు అయితే ఈ వీడియోలో చూస్తే దారుణం అంటే దారుణం అనమాట. ఊహ తెలియని పిల్లకి అండ్ అలానే వాళ్ళ ఫాదర్‌కి కనెక్షన్ అసలు అది ఎలా మాట్లాడారో నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద మీ స్పందన ఏంటి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. యాక్చువల్‌గా నా నీచ్ ఇది కాదనమాట. నా యూట్యూబ్ ఛానల్‌లో నేను కుకింగ్ వ్లాగ్స్ లేదంటే
ఏదైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని అలాంటి వీడియోస్ పెట్టాను. కానీ ఫస్ట్ టైము నేను ఒక ఇన్సిడెంట్ మీద మాట్లాడడం జరిగింది. అది ఈ వీడియోనే చేస్తున్నాను. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు అలా ఎలా ఆలోచిస్తారు, అది కూడా ఓకే ఫ్రెండ్స్ అనేది క్యాజువల్గా మాట్లాడుకుంటారు అనుకుంటే క్యాజువల్గా ఎలా వాళ్ళు కలిసినప్పుడు, లేదంటే వాళ్ళ రూమ్లోనో లేకపోతే ఎక్కడైనా హాస్టల్ కాలేజెస్లోనో వాళ్ళు ఉండే చోట అలా క్యాజువల్గా మాట్లాడుకుంటే అది వేరు. ఓపెన్గా పబ్లిక్గా యూట్యూబ్ ఛానల్ అనేది అసలు ఎంతమందికి కడుపుకి అన్నం పెడుతుంది మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా. చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటూ మంచిగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్కమ్తోనే జాబ్స్ చేసుకుంటూ సెకండ్ సోర్స్ అండ్ అలానే ఈ ఇన్కమ్తోనే బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూట్యూబ్కి ఒక మంచి పేరు ఉంది, ఒక హోదా ఉంది, ఒక స్థాయి ఉంది. అలాంటిది యూట్యూబ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలా వీడియో పెట్టి చేయడం అనేది నాకు చాలా అంటే చాలా చిరాకుగా అనిపించింది. యాజ్ ఏ యూట్యూబర్గా తను కూడా ఒక యూట్యూబరే కాబట్టి మీరు పి హనుమంత్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు సర్చ్ బార్లో సెర్చ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వాడి డీపీ ప్రొఫైల్ కూడా అది ఒక యానిమేషన్ క్రియేటర్ లాగా ఉందన్నమాట. యాక్చువల్గా తన ఫోటో కూడా కాదు. అసలు అది చూసాక నేను ఇది చాలా చాలా బాధపడ్డాను. యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలు అందరికీ ఉన్నారు కదా ఇలాంటి 4 years పాప 3 years పాప ఇలా చేయడం. అంటే అసలు ఎవరు తప్పు అంటారు? మగపిల్లలు తప్ప ఆడపిల్లలు తప్ప? మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి అసలు దీనికి బ్రేకే లేదా? ఈ 4 years పాప 5 years పాప ఈ వీళ్ళలో ఏం చూసి ఇంతగా ఇది చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ హెరాస్మెంట్ అయితే సెక్చువల్గా కూడా వాళ్ళకి అసలు ఎటువంటి పార్ట్స్ డెవలప్ అవ్వకపోయినా సరే మరి వాళ్ళలో ఏం చూసి అంత కామంతో ఎలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. అండ్ అలానే సాయిధరం తేజ్ గారు చాలా అభినందించాల్సిన విషయం ఇదేంటంటే ఫస్ట్ టాలీవుడ్లో నుంచి ఫస్ట్ యాక్టర్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారంటే సాయిధరం తేజ్ గారు ఒక ట్వీట్ అనేది చేశారనమాట. ఆయన అకౌంట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నాకు వీలైతే కనుక నాకు దొరికితే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఆయన ఒక ట్వీట్ చేశారనమాట. చాలా డిస్గస్టింగ్గా ఉంది. ఈ సొసైటీకి అంటే డ్యామేజ్ చేసేలా ఒక ఇండియన్ కల్చర్ని డ్యామేజ్ చేసేలాగా ఉంది. ఆయన ఇండియాలోనే పుట్టి పెరిగారు. అలాంటిది ఎక్కడికో వెళ్ళి జాబ్ చేస్తారు, తప్పేం కాదు. వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అలాంటిది ఇలా బ్లేమింగ్గా మాట్లాడడం అనేది ఫారిన్ కంట్రీ అతను కూడా కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన అతని అక్కడ అలా ఎలా బ్లేమ్ చేశారు అని చెప్పి ట్వీట్లో ఎవరెవరిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని, అండ్ అలానే ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ గారిని, వీళ్ళు నలుగురిని ట్యాగ్ చేయడం జరిగింది. వితిన్ మినిట్స్లోనే ఆ ట్యాగ్ చేసిన వితిన్ మినిట్స్లోనే ఆ హనుమంత్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టారనమాట. సారీ తప్పైపోయింది క్షమించండి అని చెప్పి. ఆ చిన్న పాటతో సరిపోతుందా? నాకు అర్థం కాలేదు. చిన్న మాట చెప్పేసి నాకు తెలిసి ఆ వీడియో కూడా డిలీట్ చేసినట్టున్నాడు. ఆయన ఛానల్లో లేదనుకుంటే నేను చాలా వెతికాను. బట్ ఆ వీడియో అయితే దొరకలేదు, కానీ నాకు వేరే విధంగా దొరికింది ఆ వీడియో. ఆయన వీడియోస్ చూస్తూ ఉంటే వల్గర్గా మాట్లాడడం ఇదంతా అసలు అలాంటి వాళ్ళని దయచేసి మీరు ఎంకరేజ్ చేయకండి. ఏదైనా మంచి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అనేది ఎలా ఉండాలంటే మీకు కొన్ని విధాలకు ఉపయోగపడేలా ఉండాలి. అండ్ అలానే మీ లైఫ్లో మీరు మీ లైఫ్ని మాడిఫై చేసుకుంటూ మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకునే విధంగా ఉండాలి. అలాంటి ఛానల్స్కి సపోర్ట్ చేయండి, అలాంటి వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ వీడియోస్ చూస్తున్నామంటే వాళ్ళ గురించి వాళ్ళతో మనకి ఎంతో కొంత లాభం ఉండాలి. అది మనీ పరంగానే కాదు, ఎవరైతే మనీ ఇవ్వరు, అది మనీ పరంగా కాకుండా జస్ట్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. మనల్ని చూసి ఇంకొక నలుగురు నేర్చుకుంటారు. అలాంటి మంచి మాటలు అలాంటివి చేయాలి తప్ప ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. ఎవరైనా సరే ఆ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఆపేసేయండి. మరి ఆయన్ని చూసి ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత మనీ వస్తుంది, ఇంతమంది వ్యూస్ వస్తున్నారు అని చెప్పి ఇంకో నలుగురు క్రియేట్ చేయాలని గ్యారంటీ ఏముంది? అలానే ఇంకో నలుగురు ఆయన బాటలోనే నడుస్తారు కదా. అప్పుడంతా నలుగురు చూసి ఇంకో 10 మంది అలా మొత్తం అలా నెగిటివిటీనే స్ప్రెడ్ అయిపోతుంది కదా. పాజిటివిటీ అనేది ఇప్పటికీ 50% కాదు 40%కి వచ్చేసింది. 60% నెగిటివిటీనే ఉంది. కామెంట్స్లో కూడా కొన్ని సెలబ్రిటీ ఛానల్స్ కానీ అలాంటి కామెంట్స్ కూడా చాలా బ్యాడ్గా పెడుతూ ఉంటారు.
దయచేసి మీకు నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే వదిలేసేయండి. మీరు కామెంట్ పెడితే వాళ్ళకి నష్టం వచ్చేది ఏం లేదు, కాకపోతే బాధపడతారనమాట. అది మనకి వద్దు కదా. మన వల్ల నలుగురు బాగుండాలి తప్ప మన వల్ల నలుగురు అయితే హర్ట్ అవ్వకూడదు, అంటే బాధపడకూడదు. దయచేసి ఈ విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పాప విషయం అయితే చాలా అంటే చాలా బాధాకరం. సాయి ధరమ్ తేజ్ గారు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాని తర్వాత కొంతమంది రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. యూట్యూబర్స్, మరి ముఖ్యంగా యూట్యూబర్స్ కూడా చాలా అంటే చాలా మంది రియాక్ట్ అయ్యారు. డెఫినెట్గా ఆయనకు ఒక్కళ్ళకే కాదు, ఇంకా 3 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి శిక్ష పడాలని చెప్పి ఆశిద్దాము. ఇంకొకసారి చిన్నపిల్లల మీద, చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే, గర్ల్స్ మీద ఎటువంటి అబ్యూస్ జరగకుండా ఉండేలాగా దయచేసి ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అది గర్ల్స్ అనే కాదండి, గర్ల్స్ బాయ్స్ని కూడా సరే రెస్పెక్ట్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. మనం ఇస్తేనే వాళ్ళు ఇస్తారనమాట. సో మనం కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళకి సలహా చెప్పే విధంగా ఉండాలి. సో ఆడపిల్లలు బీ స్ట్రాంగ్గా ఉండండి, మనం దేనిలో తక్కువ కాదు. ఇలాంటి అబ్యూస్ జరిగినప్పుడు డెఫినెట్గా వాయిస్ రేస్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.